వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి మున్సిపాలిటీ 3వ వార్డ్ తిలక్ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, కౌన్సిలర్ రామునాయక్ కలిసి శ్రీకారం చుట్టారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నుండి ఎన్ఆర్ స్కూల్ వరకు, అలాగే చిత్తారి రాఘవేందర్ ఇంటి నుండి కన్యాకుమారి కాంప్లెక్స్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టారు. పనులను త్వరగా పూర్తి చేసి కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ చైర్పర్సన్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వంశీ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శేఖర్, వాసవి క్లబ్ కి చెందిన గుగ్గిళ్ల శంకర్, పులిచాల కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, గోవింద కృష్ణయ్య, కొండూరు నరసింహయ్య, పాపిశెట్టి శ్రీనివాసులు, ముత్యాలు, గుబ్బ ఈశ్వర్, రాఘవేందర్, సంపత్ కుమార్, శ్రీను, లక్ష్మణ్, కిరణ్, నరేష్ తదితరులతో పాటు కాలనీవాసులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ఆలోపతి వైద్యులతో సమానంగా స్టైఫెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. ఆగస్టు 4వ తేదీ నుండి కొనసాగుతున్న ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,000 మంది ఆయుష్ వైద్యులు పాల్గొంటున్నారు. 10 ఏళ్లుగా స్టైఫెండ్ పెంచకపోవడంతో పాటు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమకు అందుతున్న స్టైఫెండ్ చాలా తక్కువగా ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలోపతి వైద్యులతో సమానంగా స్టైఫెండ్ పెంచాలని 2016 నుంచి నిలిచిపోయిన 2 ఏళ్లకొకసారి 15% పెంపు విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న స్టైఫెండ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ సమ్మె ప్రభావంతో హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని 5 ప్రభుత్వ ఆయుష్ కళాశాలలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. మరోవైపు సమ్మెలో పాల్గొనే విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని కాలేజ్ ప్రిన్సిపల్ హెచ్చరించడంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయుష్ వైద్యులు కోరుతున్నారు. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా కల్వకుర్తి పట్టణంలో ఘనంగా యువ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తిగా ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆర్మీ అధికారి మట్ట చంద్రశేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అన్నదాన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అన్నారు. జాతీయ విలువలు, సేవాభావం, కర్తవ్య బోధ, నిబంధతతో భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు వందే మాతరం స్ఫూర్తి, దేశభక్తి, జాతీయ భావన, యువతలో సామాజిక బాధ్యత వంటి అంశాలపై ప్రసంగించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, జాతీయ విలువలను కాపాడుతూ సమాజ సేవలో యువత ముందుండాలని సూచించారు. కల్వకుర్తి పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ యువ సమ్మేళనంలో పాల్గొన్నారు. యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, ఐక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేశంలో పంచ పరివర్తన అనే ఒక స్లోగన్ తీసుకొని ఈ దేశంలో ఉన్న అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను కలపాలనుకుంటూ ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. మరి ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యువ సమ్మేళన కార్యక్రమం మన కల్వకుర్తి పట్టణంలో పార్థసారథి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా మంచి దిగ్విజయంగా జరిగిందని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వశీకర్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్. ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను శ్రీ స్వామి వివేకానంద గారి ఏకపాత్ర అభినయం చేశాను. దానిలో కొన్ని అంశాలు చెప్పబోతున్నాను. ఓ యువతరమా, లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ఓ యువతరమా, దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. స్వార్థాన్ని వీరండి, త్యాగానికి సిద్ధం కండి. మీ వెన్నుముక్క నిటారుగా ఉంచి సింహంలా ముందుకు సాగండి. మతగంధాల శివరం పక్కన పెట్టండి. నోట మైదానంలోకి వెళ్ళి ఫుట్బాల్ ఆడండి. గీతా పారాయణం కంటే మీ శరీరానికి బలం, మీ మనస్సుకు ధైర్యం ముఖ్యం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కల్వకుర్తి నగరంలో యువ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యువకులే ప్రపంచంలో భారీ భారతానికి పౌరులుగా మారతారని స్వామి వివేకానంద గారు పిలుపునిచ్చారు. ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే కొంతమంది సంఘ విద్రోహులు యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా నిన్న మన చూసుకున్నట్లయితే పేపర్ లీక్ జరిగింది. జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాల్లో అక్కడ జరిగిన బాధితులు పిడికెడంత మంది ఉంటే అసాంఘిక వ్యక్తులు వందలాదిగా జమ అయ్యి ఈ దేశ సంపదను నాశనం చేసే ప్రయత్నం చాలా చేశారు. కొన్ని విషయాలు చూస్తే బాధను కలిగిస్తుంది. నా భారతదేశంలో వేరే వాడి జెండా పట్టుకొని ధర్నా చేయడం ఏంటి? ఇంకో విషయాన్ని చూసుకున్నట్లయితే దేశ సంపదలను నాశనం చేస్తూ దేశకు భద్రతా బలగాల పైన పెప్పర్ స్ప్రే చేయడం కానీ ఇట్లాంటి విచ్ఛిన్న ప్రయత్నాలు అక్కడ జరుగుతుంది. నీటి యొక్క ఉద్యమం అయితే రామునిపై అసాంఘిక మాటలు చెప్పడం దేనికి సంకేతం? నా ధర్మం జోలికి కానీ నా దేశం జోలికి కానీ వస్తే యువత అంతా ఏకమై అట్లాంటి సంఘ విద్రోహులను తరిమి కొడతామని ఏకతాటిపైకి వచ్చి అట్లాంటి విద్రోహులను దేశం నుంచి తరిమి కొడతామని ఈ సభ నుంచి యువకులమందరం కలిసి హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. గీతా కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం తుర్కాపల్లి గ్రామ పంచాయతీలోని గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎక్కే సమయంలో గీతా కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా వారి ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ కిట్లను అందిస్తుందన్నారు. గీతా కార్మికుల భద్రత సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గీతా కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కష్టపడి జీవనం సాగిస్తున్న గీతా కార్మికుల రక్షణకు కాటమయ్య రక్షణ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని, ప్రమాదాల నివారణలో ఇవి కీలకంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గీతా కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. చెట్టెక్కి ఏదన్నా ప్రమాదం జరగకుండా, చెట్టెక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ప్రమాదం జరగకుండా ఉండటం కోసమే ఈ కాటమయ్య రక్షణ కవచం కిట్టిది. అది అందరికీ డౌట్ ఏమవుతుందంటే చిన్న తాడు మేము ఇంత పెద్ద పెద్ద మోకలు వేసుకున్నాం, మా అదే బాగుంది బాగాలేదు అనుకుంటాం. మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పినప్పుడు ఎందుకంటే 2 టన్నులు అంటే 20 క్వింటాళ్ళు. మీరు ఎంతమంది 20 క్వింటాలు అంటే 30 మంది అయితే యావరేజ్గా 30 మంది దీనికి ఏలాడబడితే కూడా ఏం కాదు, అంత గట్టిగా ఉంటుంది. ఇక దీనికి కొంతమంది ఏంటంటే ఇప్పుడు పెద్ద మనిషి మాట్లాడు ఫిట్ చేసే వరకు ఎక్కి దిగుతాం సార్ అంటే ఇది మాటి ఫిట్ చేయకండి. ఒకటేసారి దాన్ని అంతా ఫిట్ చేసుకొని దాపెట్టుకోండి. అది చెస్ట్ తొడుక్కొని మీరు ఎట్లా తొడుక్కుంటారో తొడుక్కొని బుధానికి వేసుకొని ఎక్కితే ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని వాడండి. ఇది మనకు బైక్ నడిపేటోళ్లకు హెల్మెట్ లేక కింద పడతామని కాదు, కింద పడ్డా హెడ్కు దెబ్బ తగలకుండా ఉండడం కోసం మనం ఏం పెడతాం, హెల్మెట్ పెడతాం. ఇట్లాగే దీనికోసం మీరు కింద పడకుండా ఏదైనా తప్పిదారి కాలు జారినా ఆ చెట్టుకి ఏలాడబడతారు కానీ కింద పడరు. అది ఎవరెవరు చూస్తారు, ఏదో రకంగా మన ప్రాణంతో ఉంటాం. లేకపోతే అంత పెద్ద చెట్టు నుంచి కింద పడితే ఏమవుతుంది, వెన్నుబొక్కకు దెబ్బ తగిలితే కథ ఆనే చచ్చిపోతాం, తలకు దెబ్బ తగిలితే ఆనే చచ్చిపోతాం. ఈ రెండిట్లో ఎక్కడ దెబ్బ తగిలినా లేవరు ఇంకా అక్కడే. దీన్ని కేసు ఎవరైనా లేచిన 2 కాళ్ళు పోతాయి, నడుము తగులుతాయి, దాన్ని పారాప్లేజియా అంటాం. రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే దీన్ని వాడాలి. ఇంకోటి రెండవది, ఇంతకుముందే మరి 60 మంది ఉన్నారు సార్, ఇంకా లైసెన్సులు లేవు సార్ అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.